మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మహిళలు ఆందోళనకు దిగారు. మైక్రో ఫైనాన్స్ అధికారులు లోన్ కట్టాలంటూ తనను వేధిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. తమ వద్దకు వచ్చి బలవంతంగా లోన్లు ఇచ్చిన అధికారులు తమ గ్రూపుల్లో ఎవరైనా ఒక మహిళ డబ్బులు కట్టకపోతే అందరినీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమపై పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం డబ్బులు లేవు, తర్వాత కడతామని చెప్పినా వారు వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మనోవేదనకు గురి చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కూడా కోరుతున్నారు. ఎందుకు తీసుకున్నావు ఎందుకు కలిపినావు మరి ఇప్పుడు కట్టు మరి ఆమె ఎందుకు తీసుకొని ఇచ్చినావు మరి మధ్యలో లేనప్పుడు మాట్లాడ పక్కకు జరుగు కూర్చోండి మేడం మీరు మధ్యలో మాట్లాడతారు పక్కకు జరగండి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం మధ్యలో పక్కకు జరగండి మధ్యలో మాట్లాడకండి ఎట్లా మాట్లాడతావు మధ్యలోకి వాళ్ళని ఎట్లా చెప్తావు మధ్యలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు నువ్వు కూర్చోమ్మా పైసలు ఆమె తీసుకొని ఇచ్చినావు నువ్వు తీసుకున్నావు పైసలు ఆగిన కొద్ది బాగానే మాట్లాడుతున్నారు ఏం చేస్తారు తుమ్ బయట మేడం మరి కట్టండి మరి పైసలు కట్టాలి పదని పోలీస్ స్టేషన్ కదా పోలీస్ స్టేషన్ పదండి ఎంతమంది వెళ్దాం పారి ప్రతిసారి మీద ఆమె మాట్లాడుతున్నారు ఆమె తీసుకోవాలి ఆమె మాట ఎట్లుంటారు మీరు ఆమె తీసుకున్నారా లోన్ ఇక్కడ ఆమె లోన్ ఇక్కడ తీసుకున్నారా మరి కట్టు మరి ఆమె ఎందుకు తీసుకున్నావు ఆమె ఎందుకు తీసుకున్నావు ఫస్ట్ ఎందుకు తీసుకున్నావు ఆమెని ఎందుకు తీసుకున్నావు ఎందుకు కలిపినావు మరి ఇప్పుడు కట్టు. బెల్లంపల్లి అశోక్ నగర్ మరి ఫిన్కేర్ బ్యాంకు అలాగే చాలా బ్యాంకు వాళ్ళు వచ్చి మాకు లోన్ ఇవ్వడం జరిగింది. మేము తీసుకునేటప్పుడు కానీ వడ్డీ చాలా ఉందని మేము గ్రహించుకోలే తీసుకున్నాం. ఇప్పుడు డబ్బులు వెళ్ళట్లేదు, బాగా ఇబ్బంది ఉంది. మా హస్బెండ్కి అయితే రీసెంట్గా స్టంట్లు పడ్డాయి హార్ట్కి. లోన్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అది అని బాగా టార్చర్ చేస్తాను. ఇళ్ళకి వచ్చి మాకు ఇంట్లో కూడా గడవలేరు, పిల్లలను కూడా స్కూల్కి పంపట్లేదు ఫీజు లేక. పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్. ఇక్కడ కట్టాలన్నా కూడా ఇంటి దగ్గర వచ్చి వసూలు చేస్తారైనా మా లోన్లు కట్టాలి అంటున్నారు సార్. ఫిన్కేర్ లోన్ నాకు వెళ్ళక కట్టలేదు సార్. మా ఆయన కూలి పనికి పోతాడు, నేను హౌస్లలో నేను కూడా పనికి పోతాను. నాకు ఈ లోన్కి ఇబ్బంది అవుతుందని ఇళ్లలో పనికి పోతున్నా సార్. 3 months నుంచి నాకు చిన్న పాపని తీసుకొని ఇళ్లలో పనికి పోతాను. అయితే లాస్ట్ మంత్ ఫిన్కేర్ లోన్ కట్టకపోతే ఆ సార్ ఇంటికి వచ్చి మీరు ఇచ్చేదాకా మేము వెళ్ళాము, ఇచ్చేదాకా ఇక్కడనే కూర్చున్నారు. నేను అక్కడ ఇక్కడ అడుక్కొని వచ్చి డబ్బులు కడితేనే అప్పుడు తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఈ టార్చర్ మా భరించలేకపోతే ఈరోజు స్పందన సార్ కూడా మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ గుండెకి దెబ్బ తాకింది. అయితే నేను ఇవాళ పోతే ఆయన మీరు ఊరికి పోండి ఎటైనా పోండి నాకైతే డబ్బులు ఇచ్చిపోవాలమ్మా, ఏం చెప్తారో తెలియదు, ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి మాట్లాడండి అని అన్నారు సార్. అయితే నాకు అసలు ఏ లోన్లు వెళ్తలేదు సార్, ఎందుకంటే వర్షాకాలం మాకు పనులు నడవాయి. వాళ్ళు పైన ఇంటికి వచ్చి పడితే మేము ఎక్కడి నుంచి కట్టాలి. మొన్న కూడా ఇట్లనే ఎక్కువ మాట్లాడితే నాకు కూడా సూసైడ్ చేసుకోవాలని అనిపించింది సార్. కానీ మాకు చిన్న పాప ఉన్నది, ఆమె ఫ్యూచర్ గురించి కూడా మేము ఆలోచించాలి కదా సార్. ఈ లోన్లు మాకు వెళ్తలేదు సార్. ఎన్ని లక్షలు మేము మొత్తం లోన్లు కట్టినాం, ఇప్పుడు మాకు మొత్తం వెళ్తలేదు సార్. ఈ అశోక్ నగర్ కానీ బూర్దిగడ్డ బస్తీ కానీ 2 వార్డులలో 8 బ్రాంచెస్ వచ్చినాయి. ఏంటి టాటా లోను, ఫిన్కేరు, సక్షము, IIFL, బంధను, సాటింగ్, ఫ్యూజన్, యాక్సిస్, స్పందన ఇవన్నీ వచ్చినాయి. సరే మాకు వెళ్తాయేమో అని మేము కష్టం చేసుకొని కట్టుకుంటున్నాము. సరే మేము గ్రూప్స్ చేసినా కూడా మేము కట్టుకోవడమే కష్టం ఉన్నది. ఇప్పుడు లోన్లు తీసుకొని కొంతమంది పోతుండ్రు, ఎక్కడికో వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు వాళ్ళైతే ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ చూసే కదా మాకు లోన్స్ ఇచ్చింది. గ్రూప్ షూరిటీకి మీద కదా వాళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు ఒకరు కట్టకపోయినా ఇంకా 4 కట్టమంటే ఎక్కడి నుండి కడతాము? మాకైనా కూడా మేము ఇన్ని లోన్స్ తీసుకున్నాము, మాకు వారానికి శుక్రవారం దాకా మాకు సోమవారం నుండి శుక్రవారం నుండి లోన్లే ఉన్నాయి. ఇంకొకరి కట్టమంటే మేము ఎక్కడి నుండి కడతాము?
మాకు ఉద్యోగాలు చక్కగా లేకనే కదా మేము లోన్లు తీసుకున్నంత మాత్రాన మేము కట్టకుండానైతే ఏమి ఉంటలేం కదా. మేము లేటుగా కట్టినా గుణంగా మీరు ఇష్టం ఉన్నట్టు మర్యాద లేకుండా మాట్లాడి మా ఇళ్ళకి వచ్చి మీరు లోన్లు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని మాటలని లోన్లు కట్టించుకోవడం అది వాళ్ళకి పద్ధతి కాదు కదా. మేము కట్టమని అయితే మేము అంటలేం కదా. మేము కడతామని మొన్నటిదాకా అనుకున్నాము, కానీ మేము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాము. మేము ఖచ్చితంగా ఏ లోన్లు కూడా కట్టము. ఇది ఎక్కడి దాకా పోతుందో పోనీయండి. మేము ఎక్కడికి పోయినా మేము ఖచ్చితంగా మేము నడుస్తాము. మేము అందరం ఐకమత్యంగా మేము అందరం కలిసి మేము ఏ లోన్లు కట్టము. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకొనియండి, మాకు సంబంధం లేదు. మేము మంచిగా మర్యాద కట్టినప్పుడు వాళ్ళు కట్టించుకోకుండా మర్యాద లేకుండా మామూలు మాట్లాడడం, మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళని వచ్చి ఫోటో తీసుకోవడము, ఆడవాళ్ళతో మాట్లాడము, సివిల్లో వేరే వాళ్ళకి సివిల్ రాదని బెదిరివ్వడము, ఇవన్నీ చేయడం వల్ల మేము ఏదో బెదిరింపులకు లోనై మేము కడుతున్నాము. మా భర్తలతో తిట్లు తినో ఎట్లా తినో మేము కడుతున్నాము.